నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశివారు కుటుంబంలోని వారితో కోపావేశాలు ప్రదర్శించుటకు అనుకూలమైనటువంటి కాలం. అయితే తమ యొక్క కోప ఆవేశాలని మనం కంట్రోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు చాలా ఆచి చూచి మాట్లాడితే చాలా బాగుంటుంది. లేకపోతే కలహాలు ఎక్కువగా జరుగుతాయి ఇంట్లో. అనవసరమైనటువంటి పనికిరాని ఆలోచనలు, చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. వాత సంబంధమైన రోగాలు ఎక్కువగా ఉండి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. దూర ప్రయాణాలు విరమించుకుంటే చాలా మంచిది, లేదా పోస్ట్పోన్ చేసుకోవాలి. ఆస్తి తగాదాలు, సంతతి నష్టం, ఎంత పని మొదలుపెట్టినా చిన్న పనైనా సరే జరగక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో జ్ఞాతి వ్యాజ్య కలాపం తొందరగా పరిష్కారం జరుగుతుంది. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తీవ్రమైన కలహాలకు దారితీస్తుంది. పనులు ఎక్కువగా ఉండడం వల్ల దేహం అసౌఖ్యంగా ఉండడం, ఏ పని మొదలుపెట్టినా తాపము కోపం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా తెలియని గొప్ప భయం, నాకేదో జరుగుతుంది అనేటువంటి భయం మన మనస్సులో ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అష్టమ గురువు కారణంగా దేహ సొంపు భంగం, గాంభీర్యంలో మార్పు వస్తుంది. కఠినమైన మాటలతో ఇతరులను బాధించుట ఇవన్నీ జరుగుతాయి. భార్య ఆరోగ్య విషయంలో కొంత మార్పు వస్తుంది. కొంచెం కంగారు పడవలసిన పని కూడా ఉంది. ఇతరుల మాట విని చెడు పనులు చేయడానికి దోహదం చేస్తారు. ఇంటి సభ్యులతో కలహాలు, శత్రువులతో కలహాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో రాకపోకలు ఎక్కువగా జరగడం వల్ల ఖర్చు, మనస్సులో తృప్తి ఉండదు, నిరాశే మిగులుతుంది. దుఃఖ వార్త శ్రవణం జరుగుతుంది. ఏ పని చేయాల్సిన ఇష్టం ఉండదు. సోమర్తనం అలవాటు, లేనిపోని అపకీర్తి కూడా వస్తుంది. వారు చేసే పనుల వలన ఇతరులకు బాధపడిన వారు పట్టించుకోరు. ఉద్యోగతులకి ఉచ్చరీత్యా తిరుగుట ఎక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడి పని చేస్తే చివరికి కించిత్ లాభం వస్తుంది. అజీర్ణ సంబంధమైనటువంటి దాంతో ఇబ్బంది పడతారు. తెలియని నీరసం, మధ్య మధ్యలో క్లేశములు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొత్త వారితో పరిచయం ఏర్పడతాయి. ఒక ప్రణాళిక రూపంలో పనిచేయడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయదారులకు ధాన్య వృద్ధి, స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనుకూలమైన కాలమే. కానీ ఇంటిలోని వారితో సంప్రదించి ఏ నిర్ణయమైనా చేయండి. విదేశీ విద్యకు ప్రయత్నాలు చేస్తే సఫలమవుతాయి. సాంఘిక కార్యక్రమాలలో, రాజకీయాల్లో ఉన్నవారు పబ్లిక్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మన దగ్గర వాళ్ళు లేనిపోయిన నిందనలకు గురి చేస్తారు. కోర్టు వ్యవహారాలు శుభసూచకంగా ఉన్నాయి.
ఉద్యోగస్తులకు స్థానభ్రంశం, స్థానచలనం, ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్ బాగుంటుంది, అయినా దూకుడు వద్దు. ఆరోగ్యంలో పాత రోగాలు తిరగబెట్టి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వారు వారి లగ్న ఇదంతా కూడా ఒక సిద్ధాంతికి చూమిచ్చి దానికి తగ్గ శాంతులు చేయించుకుంటే చాలా బాగుంటుంది. విశాఖ 4వ పాదం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, అనురాధ 1, 2, 3, 4 ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని 108 సార్లు జపం చేయండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.